చాలు. ఇప్పుడు స్ట్రైట్ ఇంకా స్ట్రైట్ చేయి పిల్ల, స్ట్రైట్ చేయి. ఇది పైకి కొద్దిగాను, ఇప్పుడు అది లోపలికి వస్తుంది. ఇక్కడ అమ్మో హాయ్ చెప్తుంది కెమెరాకి. హాయ్ చెప్పమ్మా. హాయ్ చెప్పు. గోడ గుద్దమంది. హాయ్ చెప్పే. ఎక్కడ తిరగాలంటే హాయ్ ఇక్కడ బండి ఇట్లా అక్కడ తిరుగు. హాయ్ చెప్పు. ఓకే రెడీ స్టార్ట్. తీసింది వచ్చింది. నాకు వస్తే రాదు. నేనేం చెప్పాను అందుకే ఫస్ట్ 2 రోజులు మాత్రమే ఉంటుంది మనకి, మిగతా ట్రైపాడ్ తెస్తుంటాం కదా. బండి మూమెంట్ ఒక లెవెల్లో వెళ్ళిపోవాలి. బండి మూమెంట్ ఒక లెవెల్ స్పీడ్ ఉంది కాబట్టి సెకండ్ గేర్కి వెళ్ళిపోవాలి. నువ్వు ఇక్కడ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత సెకండ్ గేర్ ఇట్లా వెంటకంటే వస్తుంది. అర్థమవుతుందా? హలో గుడ్డి. ఏ బేబీ ఒకసారి. హలో ఫ్రెండ్స్, సూర్యుడు ఉదయిస్తున్నాడు, టైం అయిపోతుంది. సో ఫోకసింగ్ అనేది ఎక్కువ అవుతుంది. ఎండ తీవ్రత కూడా చాలా పెరిగే అవకాశం ఉంది కాబట్టి దబ్బున ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని తొందరగా వెళ్ళిపోవాలి. ఇది చూడు వచ్చిందా? రాలేదు. సో అక్క ఇప్పుడు డ్రైవింగ్ సీట్లో కూర్చుంది, డ్రైవింగ్ చేస్తుంది. థర్డ్ డే ట్రైనింగ్ నడుస్తుంది. బండి కదలికలు అయితే జరిగినాయి మొత్తం మీద. ఇది గ్రౌండ్ టెంపల్ గ్రౌండ్ మంచిగా ఉంటుంది. ఒక్క నిమిషం ఫోకస్ వస్తుంది. ఓకే నల్లడు ఇల్లు కూడా వస్తుంది కదా. అందుకే బండి స్టాప్ చేయి. ఎందుకు రాదు? వస్తుంది. ఫస్ట్ గేర్ వస్తే అది వస్తుంది. మిగతా గేర్లో రేస్ ఒకటి ఇస్తే అవుతుంది. అది దొబ్బేసినావుగా, దాని మీదే ఉన్నది. ఇక్కడ రేనేమో ఉంటుంది. ఒకసారి బాటిల్కి ఏం కానీయలేదు, మధ్యలోకి పంపించి కొద్దిగా స్పీడ్ పెంచి సెకండ్ గేర్ ఫోన్ స్లో 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 అట్లా ఇవ్వద్దు. నిదానం ఇవ్వాలి. గ్రౌండ్ అవుతుంది. డ్రైవింగ్ గ్రౌండ్ అవుతుంది. వాలీబాల్ ఇదే వేళ థర్డ్ గేర్ వేసుకోవాలా? థర్డ్ గేర్ ఎక్కడ ఉంటుంది? వెనకతా? ఫస్ట్ గేర్ పక్కకు ఉంటుంది. కొద్దిగా స్పీడ్ పోని థర్డ్ గేర్ అవుతాం. కొద్దిగా స్పీడ్ పెంచు. థర్డ్ గేర్ న్యూట్రల్కి వచ్చి థర్డ్ గేర్. అది కరెక్ట్. పోనీ స్పీడ్ పెంచు. క్లచ్ మూమెంట్, క్లచ్ మొత్తం పట్టు. అది బండి ఏమైనా ట్రబుల్ అట్లా వచ్చినప్పుడు క్లచ్ మొత్తం. ఆ రైట్ సైడ్ టర్న్ అన్నట్టు మళ్ళీ అది మనం రైట్ సైడ్ స్పీడ్ చేయి. కొద్దిగా చాలు. బ్రేక్ మళ్ళీ కొంచెం క్లచ్ పెట్టుకో మొత్తం. బ్రేక్ మీ కాలి చాలు. స్టార్ట్ చేయి, బండి స్టార్ట్ చేయి. ఇది నీకు హైలైట్ వచ్చింది. పోయి రెడీయా? ఫస్ట్ గేర్ వేసుకో. బ్రేక్ మీ కాలు అట్లా పెట్టి చెప్తా. ఇది గడ్డ ఉంది ఎంట కొత్త. క్లచ్ ఇస్తాక మొదలు ఎంగేజ్ వస్తుందా? మొత్తం బంద్ అయినాక కూడా వస్తుంది అంటుంది. ఇంకా అది అట్లనే అవుతుంది, కన్ఫ్యూజన్ కదా. భయపడద్దు, టెన్షన్ పడుతుంది. ఫస్ట్ గేర్ ఉంది ఓకే. బ్రేక్ మీ కాలు పెట్టాము, నిదానం క్లచ్ మీ కాలుది ఎంగేజ్ వస్తుంది. స్టీరింగ్ దానికి వైబ్రేషన్ వస్తుంది. క్లచ్ బ్రేక్ మీ కాలుది నిదానం. ఎంట కొత్తలేదు చూస్తున్నావు.
ఎంత కొత్తలేదు. ఇప్పుడు రేస్ చేయి నిదానం 360 అక్కడ 90 డిగ్రీస్ మనకు రేస్ చేసుకుంటా క్లచ్ అవుతుంది స్లోగా 90 డిగ్రీస్ మలుపు ఇంకా చాలు. ఇప్పుడు స్ట్రైట్ 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 ఇంకా స్ట్రైట్ చేయి పిల్ల స్ట్రైట్ చేయి నెత్తి మీద కుదుకున్నాం అనుకో సెకండ్ గేర్ కదా సెకండ్ గేర్ ఓయ్ స్ట్రైట్ ఉండని స్టీరింగ్ గట్టిగా ఉండాలి స్ట్రైట్ గా పోనీ. ఆడ టర్న్ చేయి అక్కడ వెళ్ళిపోతాం మళ్ళా బండి అంటే స్లోగా పోతేనే బండి. నువ్వు లెఫ్ట్ మధ్యలోకి తీసుకో కరెక్ట్ గా మధ్యలోకి తీసుకో ఈడ మనసు స్లో చేయి ఆడికి ముంగ తీసుకో బండి ముంగ తీసుకో. ఎప్పుడైనా ఈ టర్నింగ్ లో నడపాలంటే ఇది కొద్దిగా ముంగలు పోయిన తర్వాత సెకండ్ గేర్ ఉంది చూసుకో స్టార్ట్ చేయి. ఇక్కడ మలుపుదామా అక్కడ మలుపుదామా ఆడ మలిపిస్తా పక్క ఆడికి వెళ్ళి పోతే మనకు ఆ మట్టి రోడ్ వస్తుంది నిన్న రాలే నువ్వు రైట్ పోతున్నావు రేణు కొంచెం మిడిల్ లోనే పో. అక్కడ మలపాలంటే ఇక్కడ లెంత్ తీసుకొని మలపాలి అర్థమైందా? ఇక్కడ లాస్ట్ కు రా ఇక్కడ నిదానంగా ఏం ఏం దాకది క్లచ్ దొక్కి ఇప్పుడు ఇప్పుడు 90 డిగ్రీస్ మలుపు స్పీడ్ గా మలుపు 90 డిగ్రీస్ స్పీడ్ గా మలుపు ఏం దాకది రేస్ చేస్తుండు చాలు మళ్ళీ స్ట్రేట్ చేయి బండి అది స్ట్రైట్ చేయి స్ట్రైట్ చేయి స్ట్రైట్ చేయి స్ట్రైట్ చేయి ఇక్కడ సెకండ్ గేర్ వేసుకో మధ్యలో తీసుకో కరెక్ట్ ఓయ్ మళ్ళీ పోతుంది అక్కడ బండి ఇదే పెట్టుకో స్టీరింగ్ అందుకే చెప్తాను ఇక్కడ నిదానం స్లో చేయి రైట్ సైడ్ మలపాలి చెప్తా నిదానం స్లో చేయి ఇక్కడ కొన్నాక రావాలి అక్కడ మనం అక్కడ వెళ్తాం కాబట్టి ఇప్పుడే మళ్ళీ మనం 2 రోజులు అయితే రాని క్లచ్ నొక్కు ఫస్ట్ గేర్కి రా నిదానం వదులుకుంటా ఈ బాడీ కొంచెం అవతల పోయిన తర్వాత ఇప్పుడు 90 డిగ్రీస్ బ్రేక్ మీకు ఎందుకు వస్తున్నావు ఆల్రెడీ స్లో చేసినాం కదా అది వెరీ గుడ్ ఇప్పుడు స్లో చేయి ఇప్పుడు స్టీరింగ్ అది ఎంత మలుపుతో అంతే దింపాలి లెఫ్ట్ సైడ్ ఓకేనా దింపాలంటే ఇక్కడ కొన్నాక పోయి కొద్దిగా స్లో చేసుకో ఆనే దగ్గర పోయినాక స్లో చేసుకో ఇప్పుడు క్లచ్ దగ్గర స్లో చేసుకోండి ఇప్పుడు 90 డిగ్రీస్ మలుపు 90 డిగ్రీస్ తిప్పు ఎంబ్రేస్ స్టీరింగ్ స్ట్రేట్ చేసి ఓకేనా వస్తుంది ఒక రోజు చేసి చూస్తాను నెక్స్ట్ టైం ఈజీ చేస్తాను సెకండ్ గేర్కి రా ఎంతసేపు ఫస్ట్ గేర్లో నువ్వు స్టీరింగ్ కంట్రోల్ చేసుకోరేటప్పుడు స్టీరింగ్ స్ట్రైట్ ఉండాలి నువ్వు గ్యాడ్ వేసుకుంటే ఎందుకు ఇంకా ఏమన్నా వస్తాయి పట్టినావా బ్రేక్ అప్లై చేస్తావా స్ట్రైట్ ఆయన బ్రేక్ అప్లై చేసుకుంటే రైట్ సైడ్ నిదానం మనం సెకండ్ గేర్లో నీకు రాదు కాబట్టి ఫస్ట్ గేర్కి షిఫ్ట్ ఆ ముంగల్ దాటగానే రైట్ సైడ్ 90 డిగ్రీస్ దింపేసి ఎక్కువ టర్నింగ్ లేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ స్ట్రైట్ చేసుకో వెంబడి రైట్ వచ్చిందా పోదాం ఫస్ట్ స్ట్రైట్ సెకండ్ గేర్ వేసుకో నడుతా కన్నా ఫోర్త్ గేర్ వేసి థర్డ్ గేర్ అవునాడ కారు ఉండదు కదా స్టీరింగ్ ఒకటే లెవెల్ ఉండాలి నువ్వు అదేం పట్టుకున్నావు ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ ఒక్క నిమిషం